అన్యాయపు సిరి విషయంలో నమ్మకం ఉండాలి. అన్యాయపు సిరి అంటే ఏంటో చెప్పా కదా. అన్యాయపు సిరి అంటే ఏంటి? ఎందుకు దేవుడు దానికి అన్యాయపు సిరి అని పేరు పెట్టాడు? అది మనలను విడిచిపెడుతుంది కాబట్టి. హలో, నీకు దేవుడు 100 ఇచ్చినా, దేవుడు నీకు 1000 ఇచ్చినా, దేవుడు నీకు 10,000 ఇచ్చినా, దేవుడు నీకు 1,00,000 ఇచ్చినా, 10 లక్షలు ఇచ్చినా, 10 కోట్లు ఇచ్చినా అది అన్యాయమే. అన్యాయపు సిరి అంటే అర్థమేంటి తెలుసా? అది ఖచ్చితంగా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఉండదు. సత్యం ఇది. ఉండదు. ఇవాళ నా దగ్గర 10 లక్షలు ఉండొచ్చు, రేపు ఉండవు. నీ దగ్గర ఇవాళ 1 కోటి ఉండొచ్చు, ఉండదు. ధనం అనేది దాని పేరే యేసు చెప్పాడు, సృష్టికర్త అయిన దేవుడు చెప్పాడు. అది అన్యాయపు సిరి అంటే అర్థమేంటి తెలుసా? అర్థంతరంగా నేను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అది నీతో శాశ్వతంగా ఉండేది కాదు. అది నేను విడిచిపెట్టేస్తుంది అని ప్రభువు చెప్పాడు. మరి దీని విషయంలో నమ్మకం ఉంటామంటే అర్థం ఏంటి? దేవుడు నీకు 100 ఇచ్చాడు, నీ సామర్థ్యం. 1000 ఇచ్చాడు, నీ సామర్థ్యం. 1,00,000 ఇచ్చాడు, నీ సామర్థ్యం. 10 లక్షలు ఇచ్చాడు, నీ సామర్థ్యం. అది నువ్వు ఖర్చు చేయగలవని దేవుడు ఎరిగాడు. నీకు 10 కోట్లు ఇచ్చాడు, నీ సామర్థ్యం. సామర్థ్యం చొప్పున ఇచ్చాడు. మరి దాని విషయంలో నమ్మకం ఉండాలంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటంటే చెప్తాను నేనండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 21వ వచనం. అందుకు ఆయన అలాగైతే కైసరవి కైసరునకును కైసరివి కైసరువుకు దేవునివి దేవునికి. హలో, దేవుడు నీకు ధనం ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి? దాంట్లో కైసరివి కైసరికి అనండి, దేవునివి దేవునికి. ఇంకొక మాట చదవండి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము కలవారును ఔదార్యము కలవారును తమ ధనములలో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెను. హలో, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారే ఉండాలి. మీరు చాలా జాగ్రత్తగా రండి. అన్యాయపు సిరి విషయంలో నువ్వేం చేయాలి? మాట్లాడండి. నమ్మకంగా ఉండాలి. అంటే దేవుడు నీకు 100 ఇచ్చినా, 10,000 ఇచ్చినా, 10 లక్షలు ఇచ్చినా, 10 కోట్లు ఇచ్చినా నువ్వు దాని విషయంలో ఎలా ఉండాలి? అందరూ చెప్పండారా? నమ్మకంగా ఉండాలి. అంటే అర్థం ఏంటి? మత్తయి సువార్త 22:21 ప్రకారం నీకివ్వబడిన ధనంలో కైసరివి కైసరుకు చెల్లించాలి, దేవునివి దేవునికి చెల్లించాలి. అందరూ మాట్లాడండి. కైసరివి కైసరికి, దేవునివి. కైసరు అంటే ఏంటి? కైసరు ఎవడు? రాజు. రాజుకు కట్టాల్సిన పన్ను రాజు కట్టాలి. అంటే ప్రభుత్వానికి నువ్వు చెల్లించవలసిన సుంకం ఖచ్చితంగా నువ్వు ప్రభుత్వానికి చెల్లించాలి. చాలా జాగ్రత్తగా రండి. నీకు ఇవ్వబడిన ధనంలో కుల్లాయి పన్నును వెక్కొట్టకూడదు, పంచాయతీ పన్నును వెక్కొట్టకూడదు, ఇంటి పన్నును వెక్కొట్టకూడదు. ఒకవేళ నీ స్థాయి పెరిగింది, దేవుడు నిన్ను లక్షాధికారిగా చేశాడు, ప్రభుత్వానికి కట్టవలసిన ట్యాక్స్ విషయంలో నువ్వు అపనమ్మకస్తుడిగా ఉండకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే విషయంలో నువ్వు నమ్మకస్తుడు అయి ఉండాలి. ఇది కైసరివి అంటే మన రాబడిలో ప్రభుత్వానికి చెందవలసినది ఉంది. మనలో పాలించే రాజులు ఉన్నారు, ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ ప్రభుత్వాలకు మనం కట్టాల్సిన పన్నులు ఉన్నాయి. ఆ పన్నులు ఖచ్చితంగా మనం చెల్లించాలి. నీకు ఇవ్వబడిన దానిలో ఖచ్చితంగా ప్రభుత్వమునకు కట్టవలసింది కైసరివి కైసరివి అంటే ప్రభుత్వానికి చెందవలసింది ప్రభుత్వానికి చెందేటట్లు చేయాలి. ఇక రెండోది దేవునికి దేవునివి దేవునికి.
చాలామంది ఏం చేస్తారో తెలుసా, దేవునివి ఏం చేస్తారో తెలుసా అండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కర్లేదని చెప్పుచున్నారు. మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకం చేయుచున్నారు. హల్లెలూయా. ఈ వాక్యాన్ని అలా ఉంచండి, మరలా వద్దు ఆ వాక్యం దగ్గరికి. మీ అన్యాయపు స్త్రీ విషయంలో మీరు నమ్మకంగా ఉండాలి. అంటే దేవుడు నీకు ఇచ్చిన ధనంలో నువ్వేం చేయాలి? అందరూ చెప్పాలి, నమ్మకంగా ఉండాలి. మిక్కిలి కొంచెంలో నమ్మకం ఉండాలంటే అర్థం ఏంటి? దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు రెట్టింపు చేయాలి. మరి నీవు దేవుడు నీకు ఇచ్చిన ధనంలో నువ్వేం చేయాలి? కైసరివి కైసరికి, అంటే ప్రభుత్వానికి చెందవలసినవి ప్రభుత్వానికి, దేవునికి చెందవలసినవి దేవునికి. దేవునికి చెందవలసింది ఏంటి? దేవునికి చెందవలసినది ఏంటి? పాత నిబంధన గ్రంథం ప్రకారం ప్రథమ ఫలములు, ప్రతిష్టార్పణలు, మీ రాబడిలో 10వ భాగం దేవుని సొత్తు. పాత నిబంధన ప్రకారం నీకు 10 రూపాయలు వస్తే దానిలో 1 రూపాయి అది దేవుని సొమ్ము. నీకు 100 రూపాయలు వస్తే దానిలో 10 రూపాయలు దేవుని సొమ్ము. నీకు 1000 రూపాయలు వస్తే దానిలో 100 రూపాయలు దేవుని సొమ్ము. నీకు 10,000 వస్తే దాంట్లో 1000 రూపాయలు దేవుని సొమ్ము. నీకు 1,00,000 వస్తే దానిలో 10,000 దేవుని సొమ్ము. అంటే ఖచ్చితంగా నీ రాబడిలో దేవుని సొమ్ము అని ఒకటి ఉంది. అది 10వ వంతు పాత నిబంధన ప్రకారం. ఇప్పుడు మనం క్రొత్త నిబంధనలో ఉన్నాం కనుక దాన్ని మనం పాటించిన అవసరం లేదు. మరి మనం ఏం చేయాలి? పరిసయ్యుల నీతి కంటేనో శాస్త్రుల నీతి కంటేనో మన నీతి అధికం కావాలి. అంటే అర్థం ఏంటి తెలుసా? మనము వర్ధిల్లిన కొలది, అంటే పాత నిబంధనకు మించి మనం వర్ధిల్లిన కొలది దేవుని కొరకు మనం అంకితం చేయాలి. ఇది క్రొత్త నిబంధన చట్టం. అంటే 10వ భాగమును మించి ఆత్మల రక్షణ కొరకు నీవు నేను మన హృదయపూర్వకంగా పరిశుద్ధాత్ముడు మన ప్రేరేపించిన కొలది ఖచ్చితంగా దాన్ని ఆత్మల రక్షణ కొరకు మనం ఇవ్వాలి. అంటే మన సొమ్ములో దేవునికి కొంత, దేవుని భాగం అనేది ఒకటి ఉంది. పాత నిబంధన ప్రకారం అది 10వ వంతు, కానీ క్రొత్త నిబంధన ప్రకారం విస్తరించిన కొలది దేవునికి ఇష్టం, దేవునికి, ప్రభుత్వానికి. ఈ రెండు కాక మన ధనములో ఇతరులకు పాలిచ్చువారు. 1 తిమోతి 6:19 మన ధనములో ఇతరులకు ఇతరుల కంటే ఎవరు? దానిని పొందదగిన వారికి అనండి. అంటే మనకిష్టమైన వాడికి పెడతాం కాదండి, మనకిష్టమైన వాడికి పెడతాం కాదు, మన ధనములో మనకిష్టమైన వాడికి పెడతాం కాదు, దాన్ని పొందదగిన వాడికి. వస్త్రహీనునికి వస్త్రం ఇవ్వటానికి నీ ధనములో కొంత ఖర్చు చేయి. ఆకలితో ఉన్నవాడికి ఆకలి తెచ్చటానికి నీ ధనములో కొంత ఖర్చు చేయి. పేదలకు స్వార్థం తెచ్చటానికి నీ ధనములో కొంత ఖర్చు చేయి. నీకు ఇష్టమైన వాడికి నువ్వు 10,000 ఇచ్చి వాడికి నేను సాయం చేశానని నువ్వు అనకూడదు. వాడికి నీకు ఇష్టం, వాడు నీకు ఇష్టం కాబట్టి నువ్వు 10,000 సాయం చేసావు. నీ ధనములో వారికి పాల్గొనటం అంటే అది నీ ఇష్టం, నీ బడాయి కోసం నువ్వు చేసుకున్నావు. కానీ ఒకటి గుర్తుంచుకో, నీ ధనములో ఇతరులకు పాలిచ్చేటప్పుడు దానిని పొందదగిన వారికి ఇవ్వండి. నెల ఒక వ్యక్తి నా దగ్గరికి వస్తాడు. మొదట నా దగ్గరికి అతను వచ్చినప్పుడు, అయ్యా నాకు టీబీ వచ్చింది, గవర్నమెంట్ ఇచ్చే మందులు కాక అదనంగా డాక్టర్ గారు మందులు రాశారు, నాకు భార్య లేదు, పిల్లలు లేరు, ఇల్లు లేదు, అయ్యా మీరు ఈ మందుల కోసం ఏమైనా సాయం చేయండి అనుకుంటూ వచ్చాడు.
గవర్నమెంట్ ఇచ్చే మందులు కాక నీకు ఎంత అవుతాయిరా అన్నాను. ఒక 150 రూపాయలు అవుతున్నాయి అయ్యా అన్నాడు. సరే నేను ఇస్తాను, ప్రతి నెల కొని పెడతాను, తీసుకెళ్ళావు. వాస్తవానికి వాడిని కనుక్కున్నా, వాడికి ఇల్లు లేదు, వాడికి టీబీ ఉంది. బలానికి రాసిన మందులు మాత్రం కొనుక్కోవటానికి ప్రభుత్వం డబ్బులు మందులు ఇస్తుంది. టీబీ వ్యాధికి బలానికి వేసుకునే మందులు, వాటి కోసం మాత్రం 150 రూపాయలు కొడుకు వాడి నా దగ్గరికి వస్తాడు ప్రతి నెల మొదటి 3-4 తారీఖుల్లో. వాడికి 200 రూపాయలు చేతిలో పెట్టి పంపిస్తాను. అది అతను పొందదగిన వాడు, ఆకలితో ఉన్నవాడు ఉంటాడు. వాడు ఆకలి తీర్చడానికి నీ తనములో పాలేవు. వస్త్రహీనుడు ఉంటాడు, వాడికి వస్త్రం ఇవ్వటానికి నీ తనములో పాలేవు. కడుపు నిండా అన్నం దొరికేవాడికి కాదు నీ తనములో పాలేవలసింది. చేతి నిండా ధనమున్నవాడికి కాదు నీ తనములో పాలేవలసింది. అహంభావంతో అతిశయంతో తిరుగులాడుతున్న వాడికి కాదు నీ ధనములో పాలేవలసింది. అంతేకాదు, నీ ధనం నీ తల్లిదండ్రుల కొరకు ఖర్చు చేయాలి. నీకు జన్మనిచ్చారు, వారికి చెందాల్సింది నువ్వు దైవార్పితం చేయకూడదు. వారిని చూస్తున్నానులే, నా తల్లిదండ్రులు నేను చూడలేకపోయానని చెప్పి నువ్వేదో కానుకేస్తే కానుకపెట్లో నీ దేవుడు కానుక అంగీకరించడు. వృద్ధాప్యంలో ఉన్న నీ తల్లిదండ్రులను చూడటానికి నీ తనములో పాలివ్వ. నిన్ను పెంచారు, ఒళ్ళో వేసుకున్నారు, భుజాల మీద మోసుకున్నారు, అక్కను చేర్చుకున్నారు, నీ కొరకు ఎన్నో ప్రయాసాలు పడ్డారు. ఇవాళ నీ పిల్లలు సలహా ఇస్తే దాని ప్రకారం నడిచిపోతావు. వాళ్ళ అమ్మబాబు బాగా చూసుకుంటుంది, నీ అమ్మబాబుని చూడనిదిరా. వాళ్ళ అమ్మబాబుతో ప్రధాన కాంట్రాక్ట్లో ఉంటారు, నీ అమ్మబాబుతో ఉండెవరు. జాగ్రత్త. అన్యాయపు సిరి విషయంలో నువ్వు నమ్మకంగా ఉండవు. ప్రభుత్వానికి కట్టాల్సిన విషయంలో నువ్వు ఎప్పుడు అచ్చుండొద్దు. పన్ను విషయంలో అచ్చుండొద్దు. ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో నువ్వు కట్టుకుని ఉండొద్దు. ప్రభుత్వానికి చెందవలసిన ధనములో ప్రభుత్వానికి చెందవలసిన ప్రభుత్వానికి, దేవునికి చెందవలసిన దేవునికి. ఏది నీ రాబడిలో 10వ భాగం ఏది దేవునికి చెందుతుందా? కొంచెంలో నమ్మకంగా లేవు. మరి నీ ధనములో ఇతరులకు పాలిస్తున్నావా? ఎవడైనా ఆకలితో ఉంటే వాడికి ఈ రోజన్నా ఇంటికి పిలిచి అన్నం పెట్టేవాడిని. ప్రభు ఏమన్నాడు? ఆకలి కొన్నవాడు పిలిస్తే నీ ఆహారం వాడికి ఇచ్చాయి. నీ ఇంట్లో ఎవడైనా చేయగలిగాడా? నీకు ఆశీర్వాదం ఎలా వస్తుంది? నీ ఇంట్లో గుక్కడు ఎవడైనా మంచినీళ్ళు తాగుతాడా? నీ ఆశీర్వాదం ఎలా వస్తుంది? ఎవరైనా ప్రేమించక్కును నువ్వు చేర్చుకుంటావా? నీకు ఆశీర్వాదం ఎలా వస్తుంది? నీ ధనములో ఎవరికి పాలిచ్చావు? నీ తల్లిదండ్రులకు పాలివ్వాలి. దాన్ని పొందదగిన పేదవారు, దరిద్రులు, నిస్సహాయులు ఎవరైనా ఉంటే వారికి పాలివ్వాలి. యథార్థమైన భక్తి ఏంటో తెలుసా? 2 కోణాల్లో ఉంటుంది యథార్థమైన భక్తి. ఒకటి, లోక మాలిన్యం అంటకుండా మనలను మనం కాపాడుకోవటం. అందరనండి, లోకంలో ఉన్న మాలిన్యము, అపవిత్రత, పాపం అంటకుండా మనం దూరంగా జరిగిపోవటమే భక్తి. 2వ కోణం ఏంటో తెలుసా? దిక్కు లేని వారిని పరామర్శించటం, పేదలను కనికరించటం. అని వీడు బలహీనుడురా, వీడికి జబ్బు ఉందిరా, నేను సహాయం చేయడం మొదలెడితే వాడు తాగి ముండలకు పెడతాం మొదలెట్టాడు. జీవితంలో వీడికి సహాయం చేయకూడదు అనుకున్నాను నేను. జీవితంలో వీడికి సహాయం చేయకూడదు అనుకున్నాను నేను. నిజం, జీవితంలో వీడికి సహాయం చేయకూడదని నిర్ణయించుకున్నా. జీవితంలో వీడికి సహాయం చేయాలి, దాన్ని పొందదగిన వాడికి పెట్టాలి.
నీ అన్యాయపు సిరి విషయంలో నువ్వు నమ్మకంగా ఉండు. ప్రభుత్వానికి, దేవునిది దేవునికి. అంతేకాదు నీ ధనములో ఇతరులకు పాలివ్వాలి. నువ్వెవరికైనా పాలిచ్చావా అంటే, పాలిచ్చావు అంటే అర్థం ఏంటి? నీ ధనములో కొంత దేవునికి ఇస్తున్నానని నువ్వు అనుకోవద్దు. నీ ధనములో కొంత ఖర్చు పెట్టు. ఆకలి కొన్నవాడి కొరకు, దరిద్రుల కొరకు, పేదవారి కొరకు, నిస్సహాయ స్థితిలో ఉన్నవారి కొరకు. దాన్ని పొందదగిన వారిని ఇంట్లో ఉంటే, నీ గ్రామంలో ఉంటే, నీ ప్రక్కన ఉంటే కొంత దాంట్లో ఖర్చు పెట్టు. పరలోకమందు ఉన్న తండ్రి చూస్తాడు. ఆడికి అన్నం బ్యాగడిచ్చి ఫోటో తీసుకోకాక. ఆడికి అన్నం బ్యాగడిచ్చి ఫోటో తీసుకొని దరిద్ర బుద్ధి. ఎవరికైనా కొడ్డిచ్చి ఫోటో తీసుకోవాక. ఎవరికైనా సహాయం చేసి పబ్లిక్ చేసుకోకాక. దరిద్ర బుద్ధి అది. పరలోకమందున్న దేవునికి మాత్రమే చెందాలి. పరలోకమందున్న దేవునికి మాత్రమే చెల్లాలి. పరలోకమందున్న దేవుని కనుదృష్టికి మాత్రమే తెలవాలి. అలా నీ ధనములో ఇతరులకు పాలివ్వాలి. అర్థమవుతుందని చెప్పేది. అన్యాయపు సిరి విషయంలో నమ్మకం ఉంటామంటే అర్థం ఏంటి తెలుసా? కొంచెం ఇచ్చినప్పుడు దాన్ని కొంచెంగా వాడు. నువ్వు దేవుణ్ణి కొంచెం ఇచ్చాడు, ఆ కొంచెానికి తగ్గట్టుగా నమ్మకం ఉండు. ఎక్స్ట్రా చేయొద్దు అన్నది మొదటి పాఠం. నీ కొంచెం ఇచ్చాడు, ఆ కొంచానికి తగ్గట్టుగా ఉండు. అది కొంచెంలో నమ్మకం ఉంటామంటే అర్థం ఏంటి తెలుసా? నీ కొంచెం ఇచ్చాడు దేవుడు, ఆ కొంచెం తగ్గట్టుగా బ్రతుకో, దాన్ని రెట్టింపు చేసుకో. 2, ఆ అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండు. అంటే ప్రభుత్వానికి చెందవలసింది ప్రభుత్వానికి, దేవునికి చెందవలసింది దేవునికి. నీ ధనములో ఇతరులకు పాలివ్వు.